వైకుంఠ ద్వార దర్శనం సందడి మొదలైంది. తిరుమల, యాదగిరిగుట్ట, భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి వేడుకకు ఏర్పాట్లు దాదాపు కావచ్చాయి. భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి క్యూలైన్లను పరిశీలించారు. భక్తులు కూర్చునేలా క్యూలైన్లలో మార్పులు చేర్పులు చేపట్టారు. వాటర్ డ్రమ్స్, మొబైల్ ఫుడ్ వ్యాన్లను అందుబాటులో ఉంచుతామన్నారు. రవాణా, వసతి సౌకర్యాలతో పాటు అత్యవసర వైద్య సేవలు, శానిటేషన్ వంటివి పూర్తిగా రెడీ చేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు ముమ్మరం చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయడం సహా భద్రతపై దృష్టి సారించారు. ఈవో వెంకట్రావు, భువనగిరి జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ సెక్యూరిటీ ఏర్పాట్లను పరిశీలించారు. భద్రాద్రి వైకుంఠ ఏకాదశి ఉత్సవానికి ముస్తాబవుతోంది. 29న గోదావరిలో నిర్వహించే తెప్పోత్సవానికి ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. భక్తులకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టామన్నారు. ఈవో దామోదరావు భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని తెలిపారు. ముక్కోటి రోజు వచ్చేటువంటి భక్తుల సౌకర్యాలు అన్ని కూడా ఏర్పాటు కావించడం జరిగింది.